చిన్న మంద, లిటిల్ ఫ్లాక్, ఫియర్ నాట్. ఈ ధైర్యంతో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోయినట్లు ఆయన మనల్ని మర్చిపోడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి మర్చిపోతాడు. ఆయన దృష్టిలో మనం చిన్నవారిగా కనిపిస్తాం. మనం ఏమనుకున్నాం, మేము చిన్నోళ్ళలే, చిన్న ఊర్లే, చిన్న మందిరలే, చిన్న ప్రాంతం, చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం, చిన్న కులం, మా జీతం చిన్నది, మాకు సంబంధించినవన్నీ చిన్నవే, మేమేం గుర్తుంటామా దేవుడికి? మనుషులకి ఏం గుర్తుంటాం, సంఘంకి ఏం గుర్తుంటాం, సేవకుడికి ఏం గుర్తుంటాం అన్నారు. అందుకే కీర్తనలో ఆ పాట ఉంది, నాకు తెలిసి మీకు వస్తుందో రాదో తెలియదు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో మన కప్పును. ఆయనే మన ఆశ్రయం. భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగిన సొలొమోను రాజు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ సామెతల గ్రంథం అసమానమైనది. కనీసం 5 కారణాలు ఎందుకు ఇది అసమానమైనదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి కారణం, దిస్ బుక్ స్టార్ట్స్ విత్ విజ్డమ్ అండ్ ఎండ్స్ విత్ విజ్డమ్. జ్ఞానము అనే వాడి చేత ఆరంభించబడుతుంది ఈ పుస్తకం, జ్ఞానము అనే వాడి చేత ముగించబడుతుంది ఈ పుస్తకం. సామెతలు 1:2లో ఆ మాట మనకు కనిపిస్తుంది. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును. దాదాపు 50 సార్లు పైనే ఈ జ్ఞానం అనే మాట ఈ సామెతల గ్రంథంలో రాయబడింది. బైబిల్లో ఏ పుస్తకంలో కూడా జ్ఞానం అనే మాట ఎన్నిసార్లు రాయబడలేదు, సామెతల్లో తప్ప. కనుక ఈ పుస్తకము జ్ఞాన నిధి, జ్ఞాన సంపద, జ్ఞాన భండాగారం. ఆ జ్ఞానాన్ని గుర్చిన సంగతులు ఆరంభము నుండి చివరి దాకా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. రెండవది, ఈ పుస్తకంలో నా కుమారుడా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అదే మాట చేత ఈ పుస్తకం ఆరంభించబడి అదే మాట చేత ముగించబడింది. మొదటి అధ్యాయం 8వ వచనంలో నా కుమారుడు అన్నారు. 31వ అధ్యాయం 2వ వచనంలో కూడా నా కుమారుడు, ఆఖరి అధ్యాయం అది. కనుక ఆరంభం అంతం నా కుమారుడా అంటే బ్రాకెట్లో నా కుమార్తె అని కూడా అర్థం. కుమారుడనే రాసినారు, కుమార్తెల గురించి రాయలేదు. ఇది మనకేం సంబంధం లేదని అనుకోకూడదు సహోదరులు, ఇది అందరికి సంబంధించింది. నా కుమారుడా అనే దానికి బ్రాకెట్లో నా కుమార్తె అని కూడా అర్థం. ఈ మాట ఈ సామెతల గ్రంథంలోనే ఎక్కువసార్లు రాయబడిందని మనకు పరిచయం. దాదాపు 25 సార్లు పైచిలుక, 25 times మోర్ దాన్ నా కుమారుడు, మై సన్, మై సన్, మై సన్ అనే మాట కనిపిస్తుంది. బైబిల్లో ఏ పుస్తకంలో కూడా ఈ మాట ఇన్నిసార్లు కనపడదు, సామెతల్లో తప్ప. ఒక జ్ఞాని అజ్ఞానులను నా కుమారుడని పిలుచుకోడు, అలాగే ఎవరికి ఇష్టముండదు. కానీ ఇక్కడ సొలొమోను భక్తుడు సామాన్యమైన మనలాంటి వారిని కూడా దేవునిని బట్టి కుమారుడు అని సంబోధించడానికి ఇష్టపడుతున్నాడు. మూడవది, ఈ పుస్తకంలో కాంట్రాక్టింగ్ ఫీచర్స్. కాంట్రాస్టింగ్ అంటే విభిన్నమైన విషయాలు రాస్తారు. ఉదాహరణకు మొదటి అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారని రాస్తే భయం లేని వారని కింద రాస్తాడు. జ్ఞానులను రాస్తే జ్ఞానం లేని వారు అని రాస్తారు. భక్తులను రాస్తే భక్తిహీనులు అని రాస్తారు. అంటే ఇద్దరు వ్యక్తులు భిన్నమైన వారిని
ఒకే దగ్గరే మనకు పరిచయం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడినానంటే భయభక్తుల గురించే రాయాలి కదా. భక్తిహీనుడు ఎలాగుంటాడో రాస్తాడు వెంటనే. కనుక కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ఈ సామెతల గ్రంథంలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. భక్తుడు, భక్తిహీనుడు, జ్ఞాని, అజ్ఞాని, యథార్థవంతుడు, అసత్యవంతుడు. ఇలా సత్యవంతుడు, అసత్యవంతుడు, అబద్ధం పలుకువాడు. ఇవన్నీ గుణవతి అయిన భార్య, తర్వాత ఆపోజిట్లో కూడా రాస్తాడు. ఇలాంటివి విస్తారంగా ఈ సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తాయి. 4వ కారణము, బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు అని అంటే సామెతల్లోనే ఆ మాట కనిపిస్తాయి. 3వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ అంతా ఒకే మాటలో చెప్పాలంటే ఏం చెప్తామంటే ఈ భక్తుడి జ్ఞాపం చేస్తున్నాడు. ట్రస్ట్ ద లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్. ఈ బైబిల్ అంతట్లో ఉన్న వర్తమానం, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో నమ్ముకొనుము లేదా ఆనుకొనుము. ఇది బైబిల్లో సారాంశం. బైబిల్లో మధ్య వచనం కూడా మీకు తెలుసు కదా, 118వ కీర్తన 8వ వచనంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక బైబిల్ అంతా ఒకే మాటలో ఈ భక్తుడు లేదా మిక్కిలి జ్ఞానం కలిగిన సొలొమోను రాసిన సంగతి మనకు పరిచయం. ఈ పుస్తకం సామెతల గ్రంథం అసమానమైనది అనడానికి 5 కారణాలు ప్రయత్నం చేసిన. దాంట్లో మొదటిది, జ్ఞానం అనే మాట చేత ఆరంభించబడి జ్ఞానం అనే మాట చేత ముగించబడుతుంది. 50 పైచిలుక జ్ఞానం అనే మాట రాయబడింది అని మనకు పరిచయం. రెండవది, నా కుమారుడు అనే మాట ఈ పుస్తకంలో అలాగే మొదటి అధ్యాయంలో ఆరంభించబడింది. ఆఖరి 31వ అధ్యాయంలో కూడా ఉంది. దాదాపు 25 సార్లు పైచిలుక ఆ మాట రాయబడిందని సూచన. మూడవది, ఇట్స్ ఎ కాంట్రాస్టింగ్ బుక్. అంటే విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను వెంటనే రాస్తూ వచ్చినాడు. భక్తుడు, భక్తిహీనుడు, నీతిమంతుడు, దుర్నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, భయభక్తులు లేనివాడు. ఇలాంటి పదాలు వెంటనే మనకు కనిపిస్తాయి. నాలుగవది, ఈ పుస్తకంలోనే బైబిల్ అంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అని అంటే 3వ అధ్యాయం 5వ వచనంలో రాసినాడని మనం చదివినాం. నీ పూర్ణ మన హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. 5వది, ఆఖరిది చెప్పాలంటే ఈ పుస్తకము ఈ భూమి మీద మానవ చరిత్రలో వచ్చిన సామెతలన్నిటికీ ఆధారం. మంచి సామెతలకు, చెడు సామెతలకు కాదు. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద హోల్ ప్రావర్బ్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అక్రాస్ ద వరల్డ్. కొన్ని సామెతలు ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి, కొన్ని చైనాలో ఉంటాయి, జపాన్లో ఉంటాయి, అలాగే రకరకాలు ఉంటాయి. అన్ని సామెతలు భూమి మీద మంచి సామెతలు రావటానికి హేతువు ఈ పుస్తకం. ఉదాహరణకి తెలుగులో మీకు ఏదైనా పరిచయమైన సామెత ఉంటే చెప్పండి. తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమా? మామూలుగా మనకు పరిచయం ఎప్పుడు వాడతాం కదా, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. ఇది సామెత. నీరు పల్ల ప్రాంతాలకు ప్రవహిస్తుంది. నీరు పల్ల ప్రాంతాలకు ప్రవహించడం ఎంత సాధారణమో నిజము కూడా దేవునికి తెలియడము అంతే అని సామెత. ఇలాంటి సామెతలు లోకంలో చాలా మనకుంటాయి. ఇలాంటి సామెతలన్నిటికీ పునాది సామెతల గ్రంథం. ఇప్పుడు ఈ 5 విశిష్టమైన లక్షణాలను బట్టి పుస్తకం అసమానమైనది అని మనకు గుర్తు చేసుకోవచ్చు. దీంట్లో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సొలొమోను భక్తుడు చాలా సంగతులు రాసినాడు. ఈ 30వ అధ్యాయంలో భూమి మీద
చిన్నవి. సాధారణంగా చిన్నది అంటే మనకు అంత పెద్ద పట్టింపు ఉండదు. ఏదైనా పెద్దగా తెలియాలా అనేదే ఇష్టం, పెద్దగా ఉండేది ఇష్టం. లోకంలో పెద్ద వ్యక్తిగా కనపడేది ఇష్టం, సంఘంలో పెద్దగా అంటే ఇష్టం. ఏదైనా మనకి పెద్ద స్కేల్లో ఉండేది ఇష్టమా అని అనుకుంటాం. భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగిన వాడు మిక్కిలి చిన్నవాటిని గురించి పట్టించుకుంటాడా? ఓ స్కూల్లోనే విద్యార్థులకు 50 మంది ఉంటే టీచర్ తెలివైన వాళ్ళని గురించి పట్టించుకుంటాడేమో కానీ అస్సలు తెలివిలేని వాళ్ళని గురించి పట్టించుకుంటాడా? ఒక ఊరిలో ఒక మండలంలో చాలామంది రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకుడు మంచి ఉపయోగపడే రాజకీయ నాయకులను పట్టించుకుంటాడు కానీ ఏం తెలంగాణను పట్టించుకుంటాడా? అది లౌకికవాదానికి లేదా భూమి మీద ఉన్న సామాజిక సిద్ధాంతానికి భిన్నంగా కనిపిస్తుంది. కానీ బైబిల్లో గొప్ప దేవుడైన భూమి మీద చిన్న విషయాల గురించి పట్టించుకొని వాటిని గురించి వ్రాసినట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి, 5 లేవా, 3 లేవా, 4 పదాలు ఎందుకు రాసినట్లు? 4 అంటే సార్వత్రికము అని అర్థము, యూనివర్సల్. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయి. 4వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే పగటి నిలటానికి పెద్ద జ్యోతిని చేసినాడు, దానికి సూర్యుడు అని పేరు పెట్టాడు. అలాగే 2వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే ఒక నది 4 పాయలుగా చీలి దేవుడు సిద్ధపరిచిన తోటను బాగు చేస్తుంది. ఎందుకు 4 పాయలు 5 కావచ్చుగా? ఎందుకు 4 పాయలు 3 కావచ్చుగా? కనుక 4 అనేది సూర్యుడు సార్వత్రికానికి ఒక్కడే. అలాగే ఈ తోటను బాగు చేయటానికి లేదా నీళ్లు వారటానికి కూడా ఒకే నది 4 పాయలు మార్చబడుతూ వచ్చింది. అలాగే వాక్యంలో మనం గమనిస్తే 4 సువార్తలు, 4 జీవులు అన్నీ 4 4 4 4 సార్వత్రిక యూనివర్సాలిటీని జ్ఞాపకం చేస్తుంది. కనుక భూమి మీద చిన్నవి సార్వత్రికంలో ఉన్న చిన్నవాటన్నిటిని జ్ఞాపకం చేస్తుంది. దీస్ 4 ఆర్ ద శాంపుల్స్ ఆఫ్ ఆల్ ద స్మాల్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. అన్ని క్రోడీకరించి వర్గీకరిస్తే బహుశా 4 కనిపిస్తాయి. ఇవన్నీ మీరు రోజు వినేవే, చూసేవే, కానీ మరలా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో పరిచయమైన మొదటి దాని గురించి రాశాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, Proverbs chapter 30, 25వ వచనం, 30:25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును. కనుక మొదటిది ఏంటి? చీమలు. చీమలు చూడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. బైబిల్ ఎంత అందమైందంటే మనకి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పడానికి అందరికీ పరిచయమైన సంగతులు రాస్తాడు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ అన్నారు అనుకో, అర్థం కాదు. ఏఐ అన్నారు అనుకో, చాలామందికి అర్థం కాదు. కనుక బైబిల్ సెమీ కండక్టర్స్ అని, ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, కంప్యూటర్ ప్రోగ్రామ్ అని పెద్ద పెద్ద పదాలు వాడరు. ఎవరికో కొంతమందికి మీలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఉండదు. మాలాంటి సామాన్యులకు కూడా అర్థం కావాలి కదా. అందుకనే చీమలు అంటే అర్థం కాని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. చదువున్నా, చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, రిటైర్డ్ అయినా, ఇంకా ఉద్యోగం చేస్తున్నా, అందరికీ పరిచయమైన పదాలు. సో ద అనాలజీ యూజ్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ యునీక్. బైబిల్లో వ్రాయబడిన ఉపమానాలు లేదా అలంకారాలు అసమానం. సామాన్యమైన ప్రజలకు ఎంత అర్థం ఇచ్చేటట్లుగా చీమలని, నీళ్ళని, వెలుగని, ఇవన్నీ అందరికీ తెలిసిన పదాలే. ఉప్పని, దీపమని, ఇవన్నీ ఆధ్యాత్మికమైన అలంకారాలుగా వాడుతూ క్రైస్తవ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో చీమలను గురించి రాసినాడు. బలము లేనివి అయినను వేసవి కాలమందు ఆహారమును
సిద్ధపరచుకొనెను. కనుక చీమలు బలము లేనివి అని అక్కడే రాసింది. కానీ బలము లేనివి బలమైన పని చేస్తాయి. బలమున్నోళ్ళకి కూడా ఆ పని చేసి పెడతాయి. ఉదాహరణకు మీలో చాలామంది ఎక్కడన్నా ఊరికి వెలపట్ట కొండల్లో అడవుల్లో చూస్తారు, పాములు ఉండే పుట్టు చూస్తారు. దాన్ని ఏమంటారు మీరు? ఏమంటారు? పాముల పుట్టు అంటారు. కానీ పాముల పుట్లు పెట్టవు. ఏం పెట్టేది? చీమలే పెట్టేది. కష్టపడింది ఒకడు, అనుభవించేది ఒకళ్ళు. చీమలు పెట్టిన పుట్టల్లోనికి పాములు చేరతాయి. అందుకే దాన్ని చీమల పుట్ట అనము. ఏమంటాం మనము? పాముల పుట్ట అని. ఎన్ని కష్టపడి చీమలు అంత పుట్టలు పెడితే ఈ పాములు వచ్చి దాంట్లో నివాసం చేస్తాయి. కష్టము చీమలది, సుఖము పాములది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా కష్టపడే వాళ్ళు ఎవరు చెప్పరేంటి? చీమలు. సుఖపడే వాళ్ళు ఎవరు? నేను చెప్పను, మీరే. పాము అంటే మీకు తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము బహుయుక్తి కలిగింది. బైబిల్లో రాయబడింది మొదట చీమ కాదు, ఏమి? పామును రాశారు. ఆ తర్వాత చీమను గురించి రాశారు. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంది, బలమైన సర్పము బలహీనమైన చీమల చేత చిక్కి చావెద సుమతి అని. చీమలన్నీ కలిస్తే ఒక పెద్ద పామును కూడా చంపేస్తాయంట. వాటికి బాంబు తీసుకొచ్చి పెట్టవు, కత్తి తీసుకురావు, తర్వాత ఏదన్నా గన్ను తీసుకురాదు, ఏదో తీసుకుని వచ్చి అపాయకరమైనది ఏం చేసి దాన్ని ఏం చంపవు. అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తే దెబ్బకు సెట్ అయిపోతుంది, పాము చచ్చిపోతుంది. బహుశా మీరు చూసినారు లేదో. కనుక చీమలు బలహీనమైనవి కానీ బలమైన దాన్ని చంపుతాయి. ఇక్కడ సాతానుడు చాలా బలంగానే కనిపిస్తున్నాడు, చీమలు బలహీనంగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ బలహీనమైన చీమలు బలమైన సాతాను లాంటి వాన్ని ఓడించగలవు. ఒకటి కాదు, చీమ కాదు. ఎప్పుడు చీమ ఒక్కటే ఓడించలేదు. ఏం ఓడిస్తాయి? చీమలు. విశ్వాసం ఒక్కడే సాతాను ఓడించలేడు. అందుకే సంఘము. ఇక్కడ ఏమున్నాయి చెప్పరేంటి? చీమలు ఉన్నాయి. నల్ల చీమల, ఎర్ర చీమల, గండ్ర చీమల. చీమల్లో కూడా రకాలు ఉంటాయి కదా. నల్ల చీమలు హాని చేయవు, ఎర్ర చీమలు హాని చేస్తాయి. గండ్ర చీమలు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, ఆ హాని చేస్తాయి. సంఘాల్లో ఇన్ని రకాలైన మనుషులు ఉంటారు. నల్ల చీమలు ఎవరికి హాని చేయవు, వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి, నిరంతరం చేసుకుంటూనే ఉంటాయి. ఎర్రసీమలు అట్లా కాదు, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, వస్తే మాత్రం దొద్దులు వస్తాయి. అట్లా కొంతమంది బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారన్నా, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే వదలను. వీళ్ళు ఏమంటారంటే ఎర్రసీమలు అని అంటారు, కొన్ని గండ్రసీమలు అని ఉంటాయి. మనమేం వాటి జోటికి రావాల్సిన పడలేదు, మన మీద పడతాయి, చెట్లలోనూ అక్కడ ఇక్కడ ఉండి. మనం ఏదో పడినట్టయింది అనేటప్పటికే కుట్టేసింటాయి. ఇటు పోయింది, కొంత దగ్గరికి పోయిందని ఇటు అనుకునేటప్పటికి ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అక్కడ కుట్టేసింటారు. తర్వాత అంత దురద పుట్టిన తర్వాత ఇంకా ఆ దురద ఎంతసేపు అవుతుందంటే స్నానం చేస్తే కానీ పోను. ఇది గండ్రసీమలు ఉంటాయి. ఇలా నల్ల ఉన్నాయి, ఎర్ర కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మరి, మనం ఏ రకం? ఏ రకం కాదా? చీమలు కాదు, పాముల. చెప్పరేంటి? కష్టంగా ఉంది, అర్థం కావట్లేదా? సెమీ కండక్టర్స్, ఎంఎల్ఏ అట్లా చెప్పాలా? ఇంతకంటే ఇంక సాధారణమైన భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకేం బోధిస్తాడు? దిస్ ఈజ్ ద బేస్, సింపుల్ టీచింగ్, అండ్ దెర్ ఈజ్ నో సింపుల్ టీచింగ్ అదర్ దాన్ దిస్. అందుకే ఈ చీమలు వేసవి కాలమున ఆహారం సిద్ధం చేసుకో.
వేసవి కాలము అంటే ఏమని అర్థం? సూర్యుడున్న కాలము, ఎండాకాలము, కష్టకాలము. వేసవి కాలం అంటే మామూలుగా మనం ఏం చేస్తాం? వేసవి సెలవులను వదులుతాం. సీమలకు వేసవి సెలవులు లేవు, వేసవిలోనే పని చేసుకుంటాయి. అంటే అర్థం ఏంటి? అందుకే బైబిల్లో రాసిన యేసు ప్రభువు ఉన్న దినాల్లో చెప్పాడు కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు చీకటి కాలం వస్తుంది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. సూర్యుడు ఉన్నాకనే, వెలుతురున్నప్పుడే ఆయన పరిచయంలో పాలు పొందాలని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రోజులు గడిచే కొలది ఆధ్యాత్మికమైన విషయాలలో చీమల వలె చురుకుగా పనిచేసి, పగలున్నంత కాలమే, వేసి ఉన్నంత కాలమే, నీతి సూర్యుడు ఉన్నంత కాలము అవి ఆహారమును సిద్ధపరచుకొనెను. ఏంటి ఆహారం? యేసుప్రభువు అన్నాడు యోహాను సువార్తలో, నా తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారం. కనుక సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? మనం ఫుల్గా తిని దండికి నిద్రపోవటానికి ఆహారం కాదు, అది భౌతికమైనది. అయితే ఆధ్యాత్మిక ఆహారం, డూయింగ్ ద విల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకోరట. ఈ చీమలు దాంట్లో ఉంటాయి. మీరు చూడండి, చీమలు ఎక్కడున్నాయో మనకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. కొన్ని చీమలు స్వీట్కి బెల్లానికి పట్టినాయనుకోండి, అప్పుడు కానీ మనకు అర్థం, అయ్యో ఇక్కడ స్వీట్ పెట్టాను, మర్చిపోయాను. నువ్వు మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? చీమలు మర్చిపోరు. నీకు గుర్తు చేస్తారు, అక్క మీరు ఇక్కడ పెట్టారు, మీరు మర్చిపోయారు, మేము నీకు గుర్తు చేస్తున్నాం చూడు అని. వరుసగా ఎప్పుడు సంఖ్యలో పోతుండే, గోడకు పోతున్నాయి అనుకోండి, గోడకు పోతున్నాయని నీళ్లు తెచ్చి పడేస్తే మళ్ళీ ఇంకో దగ్గర మార్చుకో, మళ్ళీ వరుసగా పోతాయి. పొరపాటును కూడా వరుస తప్పించి చీమలు పోవు. ఎప్పుడు అది పైకెక్కడానికే ప్రయత్నం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనము దైవిక క్రమంలో ఉంటూ ఆత్మీయ వలయంలో పైకి ప్రాకిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఎప్పుడైనా చీమలు నిద్రపోయి చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఎవరైనా చూసారా? అంటే మనం నిద్రపోకూడదని కాదు దాని అర్థం. అంటే మెలకు ఆధ్యాత్మికంగా మేల్కొని ఉండాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను, ఫుల్గా తిని దండికి పడుకోండి అన్నాడా? ఏం చెప్పాడు? మెలకుగా ఉండడి, బీ వాచ్ఫుల్ యాజ్ ఐ సే ఇట్ అంటు యూ అంటూ ఆల్. ఆధ్యాత్మికమైన చురుకుతనం, ఆధ్యాత్మికమైన మెలకువ. అందుకే యెషయాలో చెప్పబడింది 61 అనుకుని, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించు. కనుక మనం ఆ వెలుగుకు స్పందించి లేవగలిగితే చీమల వల్లే కష్టజీవులం అవుతాం, సిద్ధపరచుకునే వారం అవుతాం. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రిపరేషన్, సిద్ధపాటు. క్రైస్తవ జీవితం ఒక సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? భౌతికమైన దానికి కంటే ఆత్మీయమైన దానికి సిద్ధపాటు. ఈ లోకంలో మనం చాలా వాటికి సిద్ధపడతాం కదా. పొలాలు విత్తుకునే రైతులు అనుకోండి, ఇట్లా వర్షం పడుతుందంటే సిద్ధపడతాడు. నాట్లు వేసే రైతు సిద్ధపడతాడు, వ్యవసాయదారుడు సిద్ధపడతాడు, రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినాయంటే అందరికంటే ఎక్కువ సిద్ధపడతాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? అందరికంటే ఎక్కువ సిద్ధపడతారు. ఒక్క క్రైస్తవుడే సిద్ధపాటు లేకుండా ఉంటాడు. విషాదం కదా. కానీ సిద్ధపడవలసింది క్రైస్తవుడు. ఆయన రాకడికి వీళ్ళంతా భౌతికమైన దాని కొరకు సిద్ధపడతారు. ఒక రైతు అనుకో సంవత్సరం పంటకే సిద్ధపడతాడు. ఒక ఆటో వాళ్ళు అనుకో బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఎవరైనా ప్యాసింజర్లు వస్తే చాలని సిద్ధపడతా ఉంటాడు. ఎక్కడ పెట్టావా నీ ఆటో అని అంటే ఎక్కడో పెట్టింటాడు. కానీ మనకేం చెప్తాడు తెలిసిన, ఇక్కడే ఉంది సార్, ఇక్కడే చేయి చూపించినంతే. అట్టే మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్ళి దూరం, ఏంటో ఇక్కడేం చెప్పినా ఇక్కడ అక్కడ దొరకలేదు సార్, అందుకని ఇక్కడ పెట్టాను సార్.
అందరు సిద్ధపడుతున్నారు. చూడు, చిన్న వ్యాపారస్తుడు కూడా సిద్ధపడుతున్నాడు. పిల్లలు పరీక్షలు అంటే సిద్ధపడతారు. ఇంక పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళికి ఎంత సిద్ధపడతారు నాకంటే మీకు బాగా తెలుసు. న్యాచురల్స్ అన్నీ తిరిగేసి వస్తారు. తిరిగి ఆ పెళ్లి రోజు కరెంటు పోతే ఇక్కడి నుంటికి ఆడుతుంది. ఇలాగ రకరకాల సిద్ధపాటు ఉంది. ఆధ్యాత్మిక సిద్ధపాటు, ప్రభు కొరకు సిద్ధపాటు. ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెన సంఘము సిద్ధపడాలి. అందుకే ప్రభు అయిన యేసు రమ్ము అని శ్రద్ధ కలిగిన వారమై సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రెండవది సామెతల 30వ అధ్యాయం, Proverbs chapter 30, సామెతలు 30:26. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసము కల్పించుకొనును. ప్రొటెక్షన్, హ్యాబిటేషన్. చిన్న కుందేళ్ళు బలము లేని, అన్ని బలం లేని దాని గురించే రాస్తున్నాడు, చిన్నదాని గురించే రాస్తున్నాడు. కుందేలు తనకు తాను భద్రపరచుకోలేదు. ఇట్ హ్యాస్ నో డిఫెన్సివ్ వెపన్స్. కొన్నిటికి, కొన్ని జంతువులకు దేవుడు ఎలా సృష్టించినాడంటే అఫెన్సివ్ ఇచ్చినాడు, డిఫెన్సివ్ ఇచ్చినాడు. అఫెన్సివ్ అంటే కీడు చేసే అవయవాలు ఇచ్చినాడు, తను తాను కాపాడుకునే అవయవాలు కూడా ఇచ్చినాడు. ఉదాహరణకు కుక్క అనుకో. ఎందుకు అదే చెప్తానంటే రోజు చూస్తుంటారు కదా మీరు వీధుల్లో, దానికి కాపాడుకునే అవకాశం ఇచ్చిన ఆయుధం ఇచ్చినాడు. అదే సమయంలో మా కీడు చేయటానికి కూడా, మనం ఎక్కువ దాని మీదకి పోయినా మనకు దాడి చేయటానికి, అది ఎదురు తిరిగి నిలబడింది అనుకంటే పళ్ళు, ఇంక మనం ఏదో ఒక మార్గం చూసుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్నిసార్లు పాము ఉంది అనుకో, సాధారణంగా ఎదురు తిరగదు, తిరిగితే మాత్రం వదలదు. దానికి కూడా కీడు చేసే అవయవాలు ఉన్నాయి, పళ్ళు. అదే సమయంలో తను కాపాడుకోవటానికి కూడా పరిగెత్తిపోయే స్పీడ్. పాము అనేలోకి ఎన్ని అడుగులు పోతుందంట? తెలుగు రాదా ఎవరికి? ఇవన్నీ పల్లెటూరులో రోజు చెప్పే సామెతలు మేము పిల్లప్పుడు విని 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 పాము అని అనేలోకే 12 అమలు పోతుందంట. పాము అని అంటుంటే ఎక్కడుంది 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 అంటే 12 అమలు పోయింటాను సామెతది. అంటే మాట్లాడుతుంటేనే తప్పించుకొని పోతుంది అని. దీనికి మాత్రం, కుందేలుకి మాత్రము అఫెన్సివ్ లేదు, డిఫెన్సివ్ లేదు. అంటే తాను కాపాడుకోవటానికి అవయవాలు లేవు, తన దాడి చేయటానికి కూడా అవయవాలు లేవు. ఇప్పుడు సింహం అనుకో, దాడి చేయటానికి మస్తు అవయవాలు ఉన్నాయి, కాపాడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనోడు రాజు. అది ఎద్దు అనుకో, తను కాపాడుకోవటానికి బలం ఉంది, తన మీదకి ఎవడన్నా వస్తే దాడి చేయటానికి కొమ్మలు కూడా ఉంటాయి. కొమ్మలు, దాడి చేయటానికి ఉపయోగించే కొమ్మల్ని అఫెన్సివ్ వెపన్స్ అంటాము. తను కాపాడుకోవటానికి వాడుకునేదాన్ని డిఫెన్సివ్ వెపన్స్ అంటాం. కుందేలుకి రెండు ఉండవు, తను కాపాడుకోలేదు, తను హాని చేయలేదు. మీలో చాలామందికి తెలుసు కదా, వాళ్ళు అడవుల్లో ఉంటాయి. మే యూనివర్సిటీలో అంటే, యూనివర్సిటీలో రాత్రిపూట రెండే తిరుగుతాయి మా యూనివర్సిటీలో. ఒకటి ఏంటంటే పాములు, రెండవది ఏంటంటే అడవి పందులు. గుంపులు 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 పోతుంటాయి. దానికి అఫెన్సివ్ ఉంది, డిఫెన్సివ్ ఉంది. అఫెన్సివ్ గా రాత్రిపూట, అలాగే దానికి ముళ్ళు కూడా ఉంటాయి కిడ్స్ చేయటానికి. కనుక దాదాపు ప్రతి జంతువుకి రెండు కనిపిస్తాయి. కుందేలకు వచ్చేటప్పటికి ఏమీ లేవు. ప్రభువారి విశ్వాసిని కూడా అలాగే బలహీనమైన జంతువుగా ఉంచిన, ఒక కుందేలుగా ఉంచిన. కుందేలు అంటే ఎవరికి ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదని వాళ్ళు చేయొద్దండి. ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత సౌమ్యంగా ఉంటుంది, ఎంత సాధారణంగా ఉంటుంది, అది ఎంత సింపుల్గా ఉంటుంది. దానికి ఏం డెకరేషన్ లేదు. నెమిలి వల్ల నేను పొరుగుపితే ఎవరు తట్టుకోలేరని ఏం తిరగదు, నేను గర్జిస్తే ఎవరు ఉండలేరని సింహం వలే అనదు. కుందేలు అసలు ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు, కాదంటారా? విశ్వాసి కూడా అలాగే ఉంటాడు. నెమలి వల్ల
పురుగు విప్పేదేమి ఉండదు, అలాగే సింహం వలె గర్జించేదేమి ఉండదు. సింపుల్గా కుందేలు వలె అని. అది చిన్న కుందేలు, తను కాపాడుకోలేదు కనుక తనకు ఒక్కటే ఆశ్రయపురం, బండ సందులు, పేట బీడలు. తనకి ఏదైనా ఆపద వస్తుందని తెలిసిన వెంటనే పరిగెత్తిపోయి ఆ బండ సందులో దాక్కుంటా. ఒకవేళ బండ సందులే లేకపోతే, పేట భూములే లేకపోతే, పేట సందులే లేకపోతే ఆ దాక్కునేకి ఆశ్రయం లేదు. దాక్కునేకి ఆశ్రయం లేకపోతే ఏమని అర్థం? శత్రువు యొక్క దాడికి లోబడిపోతుంది. శత్రువు దాన్ని చంపేస్తాడు. అది మనిషే కావచ్చు, వేరే జంతువే కావచ్చు, ఏదైనా దాన్ని దాడి చేసి చంపేయచ్చు. కనుక దేవుని యొక్క సంఘము చిన్న కుందేలుతో పోల్చబడింది. దీనికి అఫెన్సివ్ డిఫెన్సివ్ లేకుండా దాక్కునే స్థలం ఒకటి ఇచ్చిన. అందుకే కీర్తనలో ఆ పాట ఉంది, నాకు తెలిసి మీకు వస్తుందో రాదో తెలియదు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో మన కప్పును. ఆయనే మన ఆశ్రయం. అందుకే మోషే కీర్తనలో మనం చూస్తాం, తరతరములో మా నివాస స్థలము నీవే. చిన్న కుందేలుకి నివాస స్థలం అదే. మోషే ఒక చిన్న కుందేలు, అందుకే ఏమన్నాడు? ఫరో దగ్గరికి పోలేదు ఆశ్రయానికి, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఏం మోషే ఏంటి నీ సంగతి అని అంటే, ప్రభువా నీ మహిమని నేను చూస్తా, అయితే నువ్వు చూసి తట్టుకోలేవు అనుకుంటా, నేను దాటిపోతుంటే నువ్వు బండ సందులో నుండి నా వెనుక భాగాన్ని చూ. చిన్న కుందేళ్ళు బండ సందుల్లో ఉంటాయి, పేట సందుల్లో ఉంటాయి. అది తెలియదు ఎవరికి. సింహం కూడా వచ్చి అక్కడ ఆగాల్సిందే, ఎందుకంటే అది సందులోకి పోలేదు, దానికి భయం, పోతే మళ్ళీ తలబట్టుకుంటుందేమో అని. ఏది దాంట్లోకి పోలేదు, ఒక్క కుందేలు మాత్రమే దాంట్లోకి పోగలదు. ఏదైనా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిలువలో చీల్చబడిన బండ, ఆయనే మన సంధు. ఇప్పుడు మనకు లోకములో అపాయం కలిగినప్పుడు ఆయనే మన ఆశ్రయం. పాత నిబంధనలో పాపం చేసినప్పుడు మనిషి పరిగెత్తిపోవటానికి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాల్లో నీకు పాపం చేసిన వ్యక్తి పరిగెత్తుకొని పోతే ఆయన మీద దాడి చేయటానికి ఎవరు వచ్చి చంపటానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే ఎవరైతే చంపినారో వారికే శిక్ష. ఆ కారణం చేత ఆశ్రయపురాల్లో ఉన్నవారు తప్పించబడేవారు. ఆశ్రయపురంలో నుండి బయటకు వస్తే తన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. 6 సరిపోలేదు పాత నిబంధనలో, అందుకనే కొత్త నిబంధనలో 7వ ఆశ్రయపురము యేసునాథుడు వచ్చినాడు. కల్వరి గిరి మీద ఆయన తన దేహం అంతటిని మన కొరకై చీల్చబట్టానికి, సందులు చేయబట్టానికి, కొరడాలతో కొట్టించబట్టానికి ఇష్టపడ్డాడు. ఆ లోకనాథుడు, లోకరక్షకుడు యేసునాథుడు సిలువలో తన దేహమంతటిని మన కొరకై చీల్చబడిన బండగా చేయబడిన దానిని బట్టి బలహీనమైన నిరాయుధులైన సంఘము, విశ్వాసులు ఆయన వద్దకు పరిగెత్తిపోయి ఆపదొచ్చినప్పుడు దాక్కుంటారు. అందుకే 46వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం. ఆయనను మించిన ఆశ్రయము లోకములో ఏదీ లేదు. కనుక చిన్న కుందేలు వలె దైవికమైన విధానములో మన ఆపదల్లో ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరబడుతున్నాం. కీర్తనకాడ అదే జ్ఞాపం చేస్తున్నాడు. 57వ కీర్తన 1వ వచనం, Psalm 57:1, నన్ను కరుణించుము. తెలుగు ఎవరన్నా చదివేవాళ్ళు లేరా? వెరీ గుడ్. పాతకాలంలో చదివితే వాళ్ళకి తెలుగు వస్తుంది కనుక చదువుతారు. ఇప్పుడు కొత్త కాలం వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు కదా. వాళ్ళు తెలుగు చదవమన్నప్పుడే నాకు టచ్ లేదు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదవమన్నప్పుడు ఇది కూడా టచ్ లేదు. 57వ కీర్తనలో దావీదు తన అనుభవాన్నంతటినీ రంగరించి ఎంత చక్కగా దైవ సన్నిధిలో తనకున్న భద్రత జ్ఞాపం చేస్తున్నాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను,
ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను సరే. ఆయన రెక్కలే మనకు ఆశ్రయం. దావీదు లాంటి భక్తుడికి యేసు ప్రభు దేవుని యొక్క రెక్కల ఆశ్రయం అయితే మనలాంటి భక్తిహీనుల సంగతి ఏంటి? దావీదు లాంటి బలవంతుడికి యేసు ప్రభు రెక్కలు అవసరమైతే మనలాంటి బలహీనుల సంగతి ఏంటి? దావీదు లాంటి దేవుని హృదయానుసారుడికి ఆయన రెక్కలు అవసరమైతే మన హృదయం ఎక్కడో మనం ఎక్కడో ఉండే మన సంగతి ఏంటి? కానీ మిడతలకు అలా కాదంట. వాడికి రాజు లేడు, లీడర్ లేడు, ఎవరు లేరు. కానీ ఎలాగున్నాయంట? పంక్తులు తీరి వరుసలలో పోతుంటాయి. మిడతలు మీరు చూడలేరు కదా, భయంకరమది. ఐగుప్తులకు అలాగ వచ్చేసినాయి. బాగా తెలుసుకోవాలంటే ఫరో దగ్గరికి పోతే చెప్తాడు, లేదా ఐగుప్తులను అడిగితే మిడతల యొక్క ప్రభావం ఎలాగుంటుందో ఆ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుడికి 2 రకాలైన సైన్యం ఉంది యేసుప్రభు వారికి. మొదటి సైన్యం ఏంటంటే భూ సంబంధమైన సైన్యం. చూడండి 2వ అధ్యాయము 50-25, జోయల్ చాప్టర్ 2:25. ఏ సైన్యం? ఎవరు మహాసైన్యంలో ఉండేది? మిడతలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సైన్యం అంటే మనకు 3 ఉంటాయి కదా. ఇక్కడ ఇండియాలోనైతే ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ. కనుక ఆర్మీనా ఎయిర్ ఫోర్స్ మామూలుగా ఎవరన్నా అన్నారు ఇంక ఎక్కడ పని చేస్తున్నానంటే ఏం చెప్తారు? ఫోర్స్లో పని చేస్తున్నాను. ఏ ఫోర్సు? ఎయిర్ ఫోర్సా, నేవీనా, ఆర్మీనా? ఇక్కడ అలాంటివే మిడతలు. ఎక్కడో ఫోర్స్. ఆయన అన్నాడు నా మహాసైన్యం. అది సైన్యం అంటే దానికి డ్రెస్ ఉండాలి కదా, కటింగ్ చేయించుకోవాలి కదా, షూ ఉండాలి కదా, తర్వాత ఇంకేంటి గన్లు, ఆయుధాలు ఉండాలి కదా. దీనికి ఆయుధాలు నో AK-47. ఒక్కసారి మిడతలు వచ్చి వాళ్ళని అంటే పంట పొలాలన్నీ అంత ధ్వంసం. ఇది ఆయన మహాసైన్యం అంటారు. ఇట్లాంటి సైన్యం ఎవరైనా పెట్టుకుంటే రాజు అవుతారండి? అవుతారా కాదా? కారు కదా. లోకంలో అలాంటి వాళ్ళు రాజులు కాలేరు. కానీ యేసుప్రభు చెప్పాడు నా మహాసైన్యం. అలాంటి సైన్యం కలిగిన వాడు పాత నిబంధన. కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికే లూకా సువార్త 2:14 మనం చూస్తే 10వ వచనం రాశారు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండట మీరు చూచెదరు. అంతటా ఇప్పుడు చెప్పండి, మిగతా వాళ్ళు బైబిల్ చూడరా? చూడండి, చెప్పండి. నోటితో పాపిష్టి నోటితో పరిశుద్ధమైన వాక్యం చెప్పండి. నోరన్న పవిత్రమవుతుంది, చూస్తే కళ్ళన్న పవిత్రమవుతాయి. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లోనే రాసినారు. వింటే చెవులన్నా పవిత్రమవుతాయి. ఇది నేను చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇది చూడండి 15వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనం అనుకుంటా, 3 జాన్ చాప్టర్ చాలు జాన్ చాప్టర్ 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి ఎప్పుడో కాదు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అందుకని ఎందుకు చదవమని చెప్తాము, ఎందుకు చూడమని చెప్తాము, ఎందుకు వినమని చెప్తామంటే పవిత్రులు కావాలా అని. ఎలాగో బతుకు అలాగ లేదు కదా, ఇలాగన్నా అయిదాము అని. గ్రేస్ మార్కులు ఇది. పరీక్షలన్నీ రాస్తే ఫెయిల్ అయిపోయినాం. దేంట్లో? పవిత్రతలో, దేంట్లో? నీతిలో, దేంట్లో? దైవత్వములో, దేంట్లో? దైవభక్తిలో. అందుకని చదవండి, చూడండి, వినండి అని చెప్తాం. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు చాలాసార్లు అలాగే అనుకుంటారు. వాళ్ళు చెప్పుకొని పోవచ్చు కదా, వింటాం కదా, కళ్ళతో చూడాల్సిన పని ఏముంది, నోటితో చదవాల్సిన పని ఏముంది అని అనుకుంటాం. చదివితే నోరు పవిత్రమవుతుంది. మామూలుగా మన నోరు ఫినైల్ వేసి గడిగిన బాగా కాదు, లైజీలు వేసిన కొంతమందికి. కానీ దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక బీ హోలీ సేమ్ హోలీ అని యేసు ప్రభువారు నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును
పరిశుద్ధులై ఉండడి. అందుకే దేవుని వాక్యం చదవటానికి లేదు, ఇలాగ మీటింగ్కి వచ్చినప్పుడు అందరిని బైబిల్ తెచ్చుకోమని ఎందుకు చెప్తారు? ఒకళ్ళు చెప్పుకుని మేము బైబిల్ పట్టుకుంటే సరిపోదా, చదవమని ఎందుకు చెప్తారు? కేవలం భక్సింగ్ గారే నేర్పించిండేది, అందరం కలిసి చదువుదాము, మీ బైబిల్ చూడండి, అందరూ వినండి అని. అంతకుముందు అట్లా లేదు, ఒకళ్ళే చెప్పి ఆయనే బైబిల్ తెచ్చుకునేవాడు. కొన్నిసార్లు ఆయనకు కూడా బైబిల్ ఉండేది కాదు. అర్థమవుతున్నాయి మాటలు. తెలియకుండానే, మనకు తెలియకుండానే ద ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్ ఎగ్జిక్యూట్స్ ఇన్ us. మనకు తెలియకుండానే పవిత్రీకరణ అనే ప్రక్రియ మన అంతరంగంలో జరుగుతుంది. అది ఉచితం, వాక్యం ద్వారా జరుగుతుంది. ఆ కారణం చేత చూడండి, వినండి, చదవండి, రాసుకోండి అని ఎందుకు చెప్తామంటే పవిత్రంగా అవటానికి. ఆ తర్వాత మీ ఇష్టం, సరేనా? ఇప్పుడు లూకా 2:14 చాలు. ఎవరు ఇప్పుడు? పరలోక సైన్యం. 52:25 ఎవరు? భూ సంబంధమైన సైన్యం. ఇప్పుడు ఆయనకి 2 సైన్యాలు అని చెప్పినాం కదా. మొదటిది భూ సంబంధమైనది, రెండవది పరసంబంధమైనది. పరసంబంధమైన సైన్యం దేవదూతలు మనకు కనిపిస్తున్నారు. ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. కనుక ఆయన సైన్యం భూమి మీద ఉంది, పరమందు ఉంది. దాంట్లో మిడతలు భూమి మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ మిడతలే యేసునందు విశ్వాసం ఉంచినారు. అందుకే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినాం కనుక మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే, చాలాసార్లు ఇది మనకు కనిపిస్తుంటుంది. సమయంలో మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, హన్నా ఈ మాట వాడుతూ వచ్చింది. 3వ వచనంలో మొదట రాయబడింది. తర్వాత కింద వచనాలు ఉంటే సైన్యములకు అధిపతిగా యెహోవా. యెషయా 6:1 కూడా రాయబడుతూ వచ్చి సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఏ సైన్యం అయింది? పాత నిబంధనల భూ సంబంధమైంది, కొత్త నిబంధనలు ఆయన పరసంబంధమైన సైన్యం. ఇప్పుడు భూ సంబంధమైన మనల్ని యేసుప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పరలోక సైన్యంలోనికి పాలు భాగము అనుగ్రహించిన మన పరసంబంధమైన వారం. పరలోకం యొక్క పట్టణం కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. మన ప్రభు పరలోకము నుండి దిగి వస్తాడు. దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏలైనగా ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయన. యేసునాథుడి భూమి మీద మానవాకారాన్ని దిగి వచ్చిన. ఇది మర్మం. ఇది అర్థం కాదని సాతాను చెప్పినా పర్లేదు, అర్థం కాకపోయినా దిస్ మిస్టరీ. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పంక్తులుగా కూర్చుండబెట్టుట కొరకాయి, నిలువబెట్టుట కొరకాయి, ప్రతిష్ఠించుట కొరకాయి, మిడతల వలె ఆధ్యాత్మికమైన ఆయన సైన్యముగా చేయుట కొరకే భూమి మీదకి వచ్చి. అందుకే అపోస్తలుడైన పౌలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడ. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక సైనికునికి ఎలాంటి వస్త్రాలు ఉండాలో అపోస్తలుడైన పౌలు తలకు హెల్మెట్తో ఆరంభించి కింద పాదాల దాకా చెప్పులు సిద్ధ మనస్సు అనే జోళ్ళు తగిలించుకోవాలని ఒక సైనికుని యొక్క వర్ణన చేస్తున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి రాణవారం, గుడ్ సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీళ్ళు కొంతమంది పని చేసి ఉంటారు కదా, ఎక్కడైనా పంక్తులు లేకపోతే ఒప్పుకుంటారేమో కానీ సన్ఫ్లవర్ కూడా పొగాకు కూడా పొలంలో పంక్తులు లేకుండా విత్తితే ఒప్పుకుంటారేమో కానీ వీటిలోన ఆర్మీలోన, నేవీలోన, ఎయిర్ ఫోర్స్లోన డ్రిల్ కానీ తర్వాత ఏదైనా చేసేటప్పుడు పంక్తులు లేకపోతే పొరపాటుని కూడా ఒప్పుకో. డిసిప్లిన్ ఈజ్ అట్ మోస్ట్ ప్రయారిటీ. దాంట్లో మనకు చదువు వస్తుంది తర్వాత సంగతి, కానీ డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. యేసునందు విశ్వాసం ఇచ్చిన మనం కూడా అలాంటి దాంట్లో తీర్చబడి రాబడ్డా. ఇవన్నీ మిడతలు పంక్తులుగా ఒకదానికొకటి ఉంటాయి. నేను ఎట్లుంటే నీకేమీ, నీది నువ్వు చూసుకో, నీ పనులు నువ్వు చూసుకో అట్లా అనుకో మిడతలు. ఎందుకంటే వారికి సైన్యాధిపతి ఒక్కడే. దీనికి ఒక పేరు పెడదామా? పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, కలిసి పనిచేయటం, వర్కింగ్ టుగెదర్. మిడతల వల్లే ప్రభు కొరకు, సైన్యం వల్లే ప్రభు కొరకు కలిసి పనిచేస్తున్నప్పుడు శత్రువు ఓడిపోతాడు.
అలెగ్జాండర్ ద గ్రేట్ 30 ఏళ్ళకి అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? సైన్యం ఆయన చెప్పిన మాటకి ఎదురలేదంట. ఇప్పుడు మనం చెప్పిన మాట ఎవరు వింటారు? ఇంట్లో భార్య ఏందో, భర్త తినడు, కొడుకులు వినరు, అసలు మందిలో ఎవరు నేను ఆదడే ఉండడు. నేను చూస్తుంటాను కదా, నేను చెప్పిన మాటలు నాకు తెలిసి వినేవాళ్ళు చాలా తక్కువ. ఆ రోజు 70 దేశాలు తిరిగినాను, ఏం చెప్తామో దానికి ఆపోజిట్ చేస్తారు. చిన్న 2 బ్రదర్ భోజనం చేస్తామంటే చేసి వచ్చాను లేండి అంకల్, చేసి వచ్చినట్టు ఎంత తింటావు, కొద్దిగా గది తినేది. 2 బ్రదర్ టీ తాగతారంటే తాగేసి వచ్చినట్టు లేండి అంకల్. ఒక్కటి కాదు, ఇంక మీరు ఏదైనా మాట్లాడిన అన్నిటికీ కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రభు యందు మన విశ్వాసం ఉంచినప్పుడు కలిసి, అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. 4వ చూసి ముగిస్తామా? చూడండి 4వది సామెతలు. దీనికి మాత్రం ఏకవచనమే పెట్టాడు, ఎందుకో తెలియదు. మీకేమని తెలుసా? బల్లెలు ఎప్పుడు మీకు తెలుసో తెలియదు, గుంపులు గుంపులుగా ఉండవు, ఒకటే. సింహం సింగిల్గా వస్తుంది, ఒకటే పోతుంది గోడ మీద కానీ అది ఇది. బల్లెని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? మనం చూసి వాళ్ళని భయపడతారు బయట, మనమే వాళ్ళని చూసి భయపడాలా. అందుకే కొంతమంది అంటారు, బ్రదర్ మేమంటే మీకు ఎందుకు భయమో అంటే, నేను చెప్తుంటాను ఎందుకు భయం అంటే, మీరు దేవదూతలు కదా లేదా దయ్యాలు కదా, ఈ రెండింటికే మేము మనుషులు భయపడేది. మనిషికి మనిషి ఎట్ట భయపడతాడు? మనిషికి మనిషి భయపడ్డు, మరి దేనికి భయపడతాడు? బైబిల్లోనే రాశారు, దయ్యాలు వస్తే భయపడతారు, దేవదూత అయితే భయపడతారు కదా. ఇప్పుడు ఈ బల్లి రాజు దగ్గర ఉంటుందంట, సామాన్యమైందే, చేత్తో పట్టుకోగల, మెత్తగా ఉంటుంది. అందుకని ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇది రాజుని ఇంట్లో ఉంటుంది, దాని నివాస స్థలం, అది కట్టుకోదు. బట్ అదేమంటే పారాసైట్. మనం కూడా అంతే, మనమేం కట్టట్లేదు, ఒక ఆయన కడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, నేను మీకు స్థలం సిద్ధపరచా వెళుచున్నాను, కనుక నేను వెళ్ళి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోతాను. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. రాజింట్లో సౌందర్యం కలిగిన నెమల్లాంటివి పెట్టుకోవచ్చు, సౌందర్యం కలిగిన గొప్ప పక్షులు, పావురం లాంటి జంతువులు పెట్టుకోవచ్చు. కానీ రాజు ఇంట్లో ఏముంది? బల్లి. మనము ఈ పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘములో చేర్చబడ్డా. బల్లి స్వభావం విషం, కానీ నివాసం భిన్నమైంది. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి దౌర్భాగ్యమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? బల్లి ప్రభావ విషము. నేను సాంబార్లో పడితే తినరు, కేక్లో పడితే తినరు, రసంలో పడితే తినరు, గోడను చూస్తే భయపడిపోతారు, నేనంటేనే నచ్చదు ఎవరికి. అయితే రాజుల ఇంట్లో నువ్వు పెట్టావు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని రక్షించి కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఆయన ఇంటిలోనికి తోడుకొని వచ్చిన, అదే రాజు ఇల్లు, అదే యేసు ప్రభువు యొక్క ఇల్లు. ఎక్కడుంది? ఎక్కడికి వచ్చింది. దీనికి ఒక పేరు పెడదామా? ప్రోగ్రెస్, పురోగమనం. కింద నింది బల్లి, ఏదో ఇంటి మూలకు ఉన్నది, బాత్రూంలో ఉంది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఆడబడింది, ఈడబడింది, ఎక్కడెక్కడో తిరుగుతున్నది. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? మీ బైబిల్ ఏమని ఉంది? రాజు ఇంట్లోకి వచ్చింది. ఎక్కడో నేను బాత్రూంలో పడింటి ప్రభావ, బయట పడింటి ప్రభావ, కిటికీల దగ్గర ఉంటే, ఆ సందలు ఈ సందలు అక్కడంతా ఉంటి, కానీ నన్ను రాజు ఇంట్లోనికి తోడుకొని వచ్చిన. రాజు ఇంట్లోకి అన్నీ పోలేవు, కాకిపోతుందా? ఒకేసారి పోయింది. ఎక్కడ? ఏలియాకు ఆహారం అందించేటప్పుడు రాజు ఇంట్లోకి పోయి కాకి అన్నం తీసుకుని రోజు డైనింగ్ టేబుల్ దగ్గర. మరి ఆయన ఏం చేయలేదు. కాకి పట్టుకున్న తర్వాత ఎవరన్నా వద్దమ్మా ఇక్కడే పెట్టేసి పో అంటారా? అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి.
మీ ప్లేట్లోనే మాంసం పెట్టినారు, మంచి ముక్కలు. కాకి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళింది. అయ్యయ్యో అది వచ్చి మళ్ళీ వేసింది అనుకో, నువ్వే తిను, లేకపోతే నాకు మాత్రం వద్దు అని మనం అనుకుంటాం. అది హేయమైన బర్డ్, అబామనబుల్ బర్డ్. అయితే రాజుంట్లో ప్రవేశించింది. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత రాజుంట్లో ఇప్పుడు బల్లి కనిపిస్తుంది. ఈ చిన్న భూమి మీద చిన్నవి 4 కలవు, మిక్కిలి జ్ఞానం కలిగి. సంఘానికి ఏ జ్ఞానం లేదు, అజ్ఞానం. 1 కొరింథీయులలో రాస్తాడు కదా, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు అజ్ఞానాన్ని ఎన్నిపాడు చేస్తాడు. అక్కడితోనే ఆగిపోయింటే బాగుండేది. కింద వరుసలో రాశాడు, యేసుక్రీస్తే మన విమోచన, పరిశుద్ధత, నీతి, జ్ఞానము ఆయను. క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. క్రీస్తే మన జ్ఞానం. క్రీస్తుకి వెలపట మనమంతా అజ్ఞానములోంచి. అందుకే సామెతలో రాస్తాడు, జ్ఞానము ఎన్నో వచ్చిన 9వ అధ్యాయమా 7 ఆ మాట చదువు ముగిస్తామా? సామెతలు 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును. జ్ఞానం కట్టుకుంటుంది. ఎవడన్నా ఇట్లే అక్షరానుసారంగా చదివామనుకుంటారు, ఏదేదో రాస్తారు బైబిల్లోనే అర్థం లేకుండా అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ జ్ఞానము నివాసం కట్టుకుంది. జ్ఞానం అంటే యేసుప్రభువే. ఆయన నివాసం కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కినాడు. ఆ స్తంభాలు మనమే. ఒక్కొక్క స్తంభం, వెండి స్తంభం, చలవరాతి స్తంభం, అభిషేకించబడిన స్తంభం, కొత్త స్తంభం, నిలువెత్తటి స్తంభం, క్రీస్తు కొరకు అవసరమైన నా జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేతును. ఈ జ్ఞానం యేసుప్రభువే. ఆయన నివాసస్థలముగా మనల్ని ఆయన కడుతూ ఉన్నాడు. అందుకే పేతురు పత్రికలో మనం చూస్తాం, ఆత్మ సంబంధమైన నివాస స్థలముగా మనం కట్టబడుచున్నాము. బిల్డెడ్ టుగెదర్ ఎస్ ఎ స్పిరిచువల్ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఆధ్యాత్మికంగా బలహీనమైనవి ఎలా కట్టబడతాయి? ఆహా, జ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం ఎంత దొడ్డది. ఎక్కుసార్లు మనం ఆ జ్ఞానాన్ని విడిచిపోయినా మనం ఏమనుకున్నాం, మేము చిన్నోళ్ళలే, చిన్న ఊర్లే, చిన్న మందిరంలే, చిన్న ప్రాంతం, చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం, చిన్న కులం, మా జీతం చిన్నది, మాకు సంబంధించినవన్నీ చిన్నవే, మేమేం గుర్తుంటామా దేవుడికి? మనుషులకి ఏం గుర్తుంటాం, సంఘంకి ఏం గుర్తుంటాం, సేవకుడికి ఏం గుర్తుంటాం అన్నారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోనుకి చిన్నవి గుర్తొచ్చినాయి. చీమలు గుర్తొచ్చినాయి, చిన్న కుందేళ్ళు గుర్తొచ్చినాయి, మిడతలు గుర్తొచ్చినాయి, బల్లి గుర్తొచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మహాజ్ఞాని. ఆయన మర్చిపోయేది ఏమి ఉండదు. పాపము తప్ప, అంటే మనం చేసిన పాపము క్షమించింది ఆయన మర్చిపోతాడు. ఆయన మనల్ని మర్చిపోడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి మర్చిపోతాడు. ఆయన దృష్టిలో మనం చిన్నవారిగా కనిపిస్తాం. అందుకే లూకాసు సువార్తలో 10 కదా, చిన్న మందా భయపడకూడే. ఇప్పుడు ఈ చిన్న చీమలు, ఆ చీమలు తర్వాత ఏంటి, చిన్న కొందు, మిడతలు, బల్లి, ఇవన్నీ కలిసి ఒకటే ఒక పదం పెట్టాడు లూకా భక్తుడు, చిన్న మందా, లిటిల్ ఫ్లాక్, ఫియర్ నాట్. ఈ ధైర్యంతో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోయినట్లు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.